హలో ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో కౌ మిల్క్ వర్సెస్ బఫెలో మిల్క్. మస్తు మంది డాక్టర్లు మస్తు రకాలుగా చెప్తాంటారు. ఏది బెస్ట్ అన్నది ఒక కంక్లూజనే ఉండదు ఈ టాపిక్ మీద. ఇప్పుడు నేను చెప్పేది విన్నాక కూడా మీకు క్లారిటీ వస్తుందని నాకు ఏం అనిపిస్తలేదు, బట్ ఏదో ట్రై చేస్తాను, వినండి. ఫస్ట్ రెండింటిలో డిఫరెన్స్ ఏంటో వినండి, ఆ తర్వాత ఏ ఏజ్ వాళ్ళకి ఏది బెటర్ అనేది చెప్తా. ఫస్ట్ 100 ml కౌ మిల్క్లో 60 నుండి 70 కిలో క్యాలరీస్ అయితే బఫెలో దాంట్లో అయితేనేమో 80 నుండి 90 కిలో క్యాలరీస్. ప్రోటీన్స్ విషయానికి వస్తే కౌ మిల్క్లో 3 గ్రాములు అయితే బఫెలో మిల్క్లో 4 గ్రాములు. ఫ్యాట్ విషయానికి వస్తే కౌ మిల్క్లో 4 అయితే బఫెలో మిల్క్లో 6 to 7 grams. ఇవే మేజర్ డిఫరెన్సెస్, మిగతా అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇప్పటిదాకా చెప్పిన డిఫరెన్సెస్ బట్టి మీకు ఏమర్థమైంది? బఫెలో మిల్క్తో కంపేర్ చేస్తే కౌ మిల్క్లో జర ఫ్యాట్స్ ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ క్యాలరీస్ కూడా తక్కువనే. సో ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏది మంచిది ఓవరాల్ కానీ, ఎగ్జాక్ట్గా ఇదే కరెక్ట్ ఈ ఏజ్ పిల్లలకి అని చెప్పడం చాలా కష్టం. కానీ ఆన్సర్ కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా ఒక ముచ్చటతో ఎండ్ చేస్తా. ఎవరైతే పిల్లలు బరువు మంచిగా పెరుగుతున్నారో వాళ్ళకి కౌ మిల్క్ ఇచ్చుకోండి. పిల్లలు ఎవరైతే బరువు తక్కువ ఉంటారో